హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఈ రోజైతే చాలా మంచి పెద్ద పకడ్బందీతోనే వచ్చేసాను. అదేంటో చూశారు కదా, ఆవకాయ పచ్చడి. ఇంత గెటప్లో ఉన్నారు, ఇంత చక్కగా రెడీ అయ్యారు, ఇన్ని ఆభరణాలు పెట్టుకొని. మామూలుగా నేను ఎప్పుడు మంత్లీ వన్స్ ట్వైస్ అలా ఫోటోషూట్స్ నేను చేస్తూనే ఉంటున్నాను రెగ్యులర్గా. ఎప్పుడైతే ఫోటోషూట్స్ స్టార్ట్ పెట్టానో ఇంకా అప్పటి నుంచి వాళ్ళు రావడము, ఫోటోషూట్ చేయడము, రీల్స్ చేయడము అలాంటి జరుగుతూనే ఉన్నాయి. ఆ వైబ్ ఏదో నాకు బాగా నచ్చింది. సో నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నా. సో ఇందులో నేను ఎవ్రీ టైం ఫోటోషూట్ అప్పుడు ఏదో ఒక వ్లాగ్ చేస్తున్నా, మీరు చూస్తున్నారు. సో వెరీ సింపుల్గా, వెరీ టేస్టీగా, వెరీ సూపర్గా, ఎవరైనా వలీలగా పెట్టుకునేలా నేను పచ్చడి చేద్దాము. మామూలుగా ఆవకాయ పచ్చడి, ఇందులో అల్లం పచ్చడి, ఉప్పావా, ఇంకా స్వీట్ ఆవా, చెక్కతొక్కు, చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా వచ్చు. బట్ ఇది వెరీ సింపుల్గా డైలీ మనము తినేదానికి ఆవకాయ పచ్చడి ఆవ పొడితో సింపుల్గా చేసేదానికి నేను మీకు ఒక సింపుల్గా రెసిపీ చూద్దామని చెప్పి అయితే నేను రెడీ అయిపోయాను. స్టార్ట్ పెట్టేద్దామా ఫ్రెండ్స్? మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆవకాయ పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయలు, కారం, ఉప్పు, ఓన్లీ ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, పల్లి నూనె, నువ్వుల నూనె వాడొచ్చు, పల్లి నూనె, బౌల్, వేడి చేయడానికి ఆవాల పొడి. మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. దట్టు శ్రీముఖికి అయితే అసలు ఇంకా చెప్పద్దు, ప్రాణం లేచి వస్తుంది ఆమెకు. మంచిగా ఆవకాయతో మంచిగా పచ్చడితో తిని తర్వాత ఆమె వేరేది ఏదన్నా తింటుంది. నా పచ్చడి స్పెషల్లీ ఆమెకు ఎంతో ఇష్టం. అలాంటి పచ్చడి నేను మీకు చూపించబోతున్నాను. సో దీన్ని కొంచెం ఆరబెట్టాను, ఒక 2 hours అలా మంచిగా డ్రై అయ్యాయి. కొంచెం టోటల్ అది కూడా కొంచెం కూడా వెట్టుండొద్దు కాబట్టి మనం ఒక మంచి శుభ్రమైన క్లాత్ తోటి వీటిని ఒక్కొక్క పీసెస్ ఇలా కొంచెం అంటే కొంచెం ఇంకా డ్రై అవ్వడానికి మంచిగా తుడిచేసుకుందాం. ఇది ఏంటంటే ఈ మొత్తం మనం పెట్టడము అని అంటే ఒక్కరు చేయలేం, ఒక్కోళ్ళిద్దరు హెల్ప్ ఉండాలి. సో ఈరోజు మేము ఫోటోషూట్లో నా డిజైనరు సుష్మితను కూడా ఇన్వైట్ చేశాను. తినేవారో కాదు, నేను ఇంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకునే డిజైనర్ అనమాట. నా డిజైనర్ ఆవకాయ పచ్చడి పెట్టండి మీరు చాలా బాగా పెడతారు, ఆమె టేస్ట్ చూస్తుంది ఎవ్రీ ఇయర్ నా దగ్గర. సో అందుకని సో సుష్మిత, మనం ఇప్పుడు ఇవి కాయలు కొంచెం శుభ్రపరచుకోవాలి. జీడి కొన్ని పెట్టాలి. ఏమంటారు అంటే తొక్కు పాడవద్దు అని. మరి నేను పెడితే ఇంతవరకు ఫ్లాప్ అయ్యిందే లేదు పచ్చడి. ఆవాలు మనం తీసుకొని ఇది కొంచెం వేడి చేసుకుందాం పొడి చేసుకోవడానికి. కొలతలు చూపిస్తాను. సో ఇది తెలంగాణ పచ్చడి, అంటే మన ఆంధ్రాలో పెట్టే వాళ్ళు వేరే టైప్లో పెడతారు, పక్క తెలంగాణలో ఎలా పెడతారో నేను అది చూపిస్తున్నాను. ఆవాలు కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలి. అంటే కొంతమంది పచ్చివే గ్రైండ్ చేస్తారు, తెలంగాణ సైడ్ మాత్రం కొంచెం దీన్ని వేడి చేయడం అనేది ఉంటుంది, మరి హెవీగా కాదు. అలాగే జీలకర్ర, మెంతులు. అయితే జీలకర్ర కొంచెం హెవీగా ఉండాలి. మనము జస్ట్ ఏంటంటే మైండ్లో నా మెజర్మెంట్స్ అంటే మామూలుగా అలా పెట్టేస్తాను ఫ్రెండ్స్. కారము, ఆవాల పొడి, సాల్ట్ ఆ మెజర్మెంట్స్ మాత్రమే ఇస్తాను. మిగతా ఇవన్నీ కూడా జస్ట్ నేను అప్పుడప్పుడు షెఫ్ తీసుకునే డెసిషన్స్ అనమాట. పుష్పరాజ్ జీలకర్ర, మెంతులు దాంట్లో హాఫ్, ఫినిష్. సో ఆవాల పొడి గ్రైండ్ చేసుకుందాం. ఇది జీలకర్ర మెంతుల పొడి. మెంతుల పొడి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాయి భాగం ఇంకా చట్నీ పెట్టడమే. ఒక సాంగ్ అయితే నా మైండ్లో బాగా రన్ అవుతానే ఉంది, ఎప్పుడెప్పుడు చేయాలి అని ఉంది.
సదియా అసలు సమంత చేసిన సాంగ్ ఎప్పుడెప్పుడా చేయాలి అని ఉంది, రేపు చేస్తాను. అసలు చాలా బాగుంది సాంగ్, చాలా ఊపు ఉంది సాంగ్లో. అసలు అందులో మా పాప కూడా చేసింది, చాలా క్యూట్గా ఉంది మా పాప. సాంగ్ అయితే చాలా ఒక ఊపు వస్తుంది అసలు. కొన్ని ఎల్లిగడ్డలు ఇలా కొన్ని తీసుకుందాం అందులో కలపనికి. ఎక్కువ తీసుకోవట్లేదు, కొంచెమే పెడుతున్నాను కదా చట్నీ. సో ఇది ఫస్ట్ అంటే తాలింపుకి కొంచెం దంచుకుందాం. మరీ స్మూత్గా పేస్ట్ కాకుండా కొంచెం కచ్చపచ్చ ఉన్నా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను ఇలా కొంచెం దళసరిగా ఉండే గిన్నె తీసుకున్నాను, చిన్నది అంటే కొంచెమే కదా అని. మీరు అక్కడ చూశారు కదా ఈ గిన్నె, అంటే కొంచెం ఇలా వెడల్పు ఉండాలి. ఆయిల్ ఏంటంటే ఇష్టం, 1 kg ఇంతనా అంతనా కాదు. ఏంటంటే పల్లి నూనెతో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. పల్లి నూనెతో వేడి పెరుగుతుంది అంటారు, కాదు, వేరుశెనగ మనకు వెయిట్ ఏం పెంచదు. అది గుడ్ ఫ్యాట్, నిజం చెప్పాలంటే గుడ్ కొలెస్ట్రాల్. ఇది పక్కా వెజిటేరియన్ అన్నమాట. దీంట్లో మంచి పోషకాలు ఉంటాయి. అసలు పల్లి నూనెతో లావైతారు అని అంటారు, తప్పు కాదు. దీని గురించి పెద్ద కథే ఉంది, ఇంకా నెక్స్ట్ టైం ఒక ఎపిసోడ్లో చెప్తాను. సో చాలా పోషకాలు అయితే ఉంటాయి. ఇది మనం ఆవకాయకి వాడితే మాత్రం ఆవకాయ పచ్చడి రుచే వేరు. సో నేను జస్ట్ ఏమంటారు మైండ్తో పోస్తాను. సో ఫ్రెండ్స్, ఇది 1 లీటర్ ఉంటుంది. 1 kg కంటే కొంచెం ఎక్కువే, 3/4 kg కంటే ఎక్కువే పోసాను ఆయిల్. తక్కువ అయింది అనుకోండి మళ్ళీ వేడి చేసి మళ్ళీ పోసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా హీట్ కాగానే మెంతులు, జీలకర్ర, ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా కొంచెం హీట్ కాగానే, మరీ ఎక్కువ హీట్ కానివ్వద్దు. జీలకర్ర అయితే ఇది పోపు అనేది మీరు ఎంత వేసుకోవాలనుకుంటున్నారో మీ ఇష్టం. కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, అండ్ ఇప్పుడు ఆవాలు, ఎల్లిగడ్డ పేస్ట్ వేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఇది అయిపోయింది. అంటే ఎల్లిగడ్డ అనేది మాడకూడదు, చూసారా? ఇది కూడా జస్ట్ దూరగా ఉంది, చూడండి చూడండి, జస్ట్ ఎక్కువ మాడకూడదు, అది ఇలాగే ఉండాలి. ఇంకా దీన్ని మనం తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇది మామూలుగా నేను జనరల్గా పెట్టేస్తాను అని మీకు చెప్పాను, కానీ ఖచ్చితంగా ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలి కదా. స్టార్టింగ్ అంటే బిగినర్స్కి పెట్టడానికి కొంచెం చిన్న క్లారిటీ. సో దీంతో కొలుచుకుందాం, ముక్కలు ఎంత అవుతాయి చూద్దాం. 1 3 4 5 10 12 గ్లాసెస్. ఈ గ్లాస్తో 12 గ్లాస్. ఎన్ని జీడీలు అండ్ ఎల్లిపాయలు ఇందులోనే వేసేసుకోవచ్చు. వెరీ సింపుల్గా చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది 12 గ్లాసెస్ కదా. సో కారము 12 అయితే 6 గ్లాసెస్ కారం వేయాలి యాక్చువల్గా. సో నేనేంటంటే కొంచెం కారము తక్కువ తింటాను, అందుకని చెప్పేసి 6 గ్లాసెస్ దగ్గర 4.5 to 5 గ్లాసెస్ కారం పొడి వేసుకుందాం అనుకుంటున్నాను. దానికంటే కొంచెం తక్కువ ఆవపొడి ఎంతన్నా వేసుకోవచ్చు, బట్ ఒక 4 గ్లాసెస్ అయినా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ కారం మెజర్ చేసుకుందాం. 4, సో 5 గ్లాసెస్ ఆవపొడి. 1, ఒక 2.5 గ్లాసెస్ దాంతో హాఫ్ అన్నమాట ఆవపొడి. 2 గ్లాసెస్. నిజంగానే 2.5 అయ్యింది లక్కీలీ. కొంచెం ఎక్కువైతే చేదవుతుంది, సో వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది, కానీ కొంచెం చేదవుతుంది. కాస్త అది మాగిన తర్వాత బాగుంటుంది ఆవపొడి ఉంటే. సో హాఫ్, 2.5. ఉప్పు మనకు తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, కళ్ళుప్పు వేసుకోవచ్చు. ఇది నేను టాటా సాల్ట్ యూజ్ చేస్తున్నాను, నార్మల్గా సన్నుప్పు 1 గ్లాస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా తక్కువ పడితే ఇంకా మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు. ఎక్కువైతే విషం అయిపోతుంది కాబట్టి ఇంకా నేను డేర్ చేయట్లేదు సాల్ట్ విషయంలో. ముందే నేను సాల్ట్ కొంచెం తక్కువ తింటాను, సో అందుకని. అండ్ ఇది
మెంతులు జీలకర్ర మనం చేసిన పొడి. ఇది మామూలుగా ఇన్ జనరల్ వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్స్, 2-3 స్పూన్స్ అయినా పర్లేదు, బాగానే ఉంటుంది ఇది రుచికరంగా. జస్ట్ 3 స్పూన్సే అవుతుంది. ఓకే, డన్. ఇంకా ఫైనల్లీ ఇది ఇలా మిక్స్ చేసుకుందాం. ఈ ఆయిల్ ఇందులో వేసేద్దాం. చల్లారిపోయింది ఫ్రెండ్స్, మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో బిఫోర్ దట్ గాజులు కాస్త అడ్డుపడుతున్నాయి. సో ఇది పచ్చడి కలపడం అంటే, దీన్ని పచ్చడి అంటారు, తెలంగాణలో తొక్కు అంటారు. సో నేను పక్కా తెలంగాణ భాషలో ఈరోజైతే తొక్కు పెట్టాను. ఒక 3 డేస్ అయ్యాక ఆయిల్ అనేది పైన తేలుతుంది. అయితే కొంతమంది, అంటే కొందరు మాత్రమే దీంట్లో వాటర్ కూడా పోసుకుంటారు ఆవకాయ పచ్చడిలో, కానీ నేను పోయాను, ఎందుకో స్టార్టింగ్ నుంచి అలవాట్లేదు. మనం పట్టించిన కారమే బాగుంటుందని నాకు. అందరూ జాడీలో వేసుకుంటారు, కొందరు ప్లాస్టిక్ బకెట్లో కూడా వేసుకుంటారు. అండ్ దీంట్లోనే ఒక 3 డేస్ ఉంచేసి దాని తర్వాత మంచిగా మిక్స్ చేసి కూడా వేస్తారు. సో నేను ముందే వేసేస్తున్నాను, తర్వాత ఇంకా మంచిగా స్పూన్తో మిక్స్ చేస్తాను. మొత్తం ఖతం అయిపోయింది చట్నీ ప్రాసెస్ అంతా. ఇంకా ఇది మొత్తం బాక్స్ అంతా నిండింది. ఇంకా ఇది 3 డేస్ వరకు దీన్ని అసలు మనం చూడొద్దు, ముట్టొద్దు, ఎవ్వరు ముట్టని ప్లేస్లో పెట్టేసేయాలి, పక్కన పెట్టేద్దాం. ఇంకా అప్పుడు ఆయిల్ తేలుతుందా లేదా అది చూసి నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనం ఆయిల్ పోయాలా లేదా అనేది ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకుందాం. ఆయిల్ సరిపోయింది అంటే ఓకే, లేదు ఇంకొంచెం ఆయిల్ తినొచ్చు పర్లేదు పోసుకుందాం అంటే కూడా పోసుకోవచ్చు. తొక్కు ప్రాసెస్ ఖతం అయిపోయింది. జాడీని ఇంకా నేను ఎవ్వరు టచ్ చేయకుండా ఇంకా పక్కన పెట్టేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. కొంచెం ఇది మిగిలింది, కొంచెం టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలా ఈ లాస్ట్లో మిగిలింది ఆ కిక్కే వేరు అసలు. దీనికోసం అయితే మా మమ్మీ చట్నీ పెట్టినప్పుడు, అంటే తొక్కు పెట్టినప్పుడు అందరికి ఇట్లా బేషన్లో మంచిగా రైస్ కలిపేసి అందరికి ముద్దలు పెట్టేది. సో అప్పుడు దీని మీద కాంపిటీషను, అందరూ పోటాపోటీగా నాకొక ముద్ద అంటే నాకో ముద్ద, ఇంకో ముద్ద ఎక్స్ట్రా అని చెప్పేసి దీని మీద చాలా కాంపిటీషనే జరిగేది అప్పట్లో. యాక్చువల్గా ఈ తొక్కు పెట్టడానికి నిజంగా కారకులే వీళ్ళు. పెడదాం 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 అని చెప్పేసి దారుణంగా నా వెంబడపడ్డారు. సో ఇప్పుడు నిజంగా క్రెడిట్ గోస్ టు సుష్మిత, అఖిల, చిట్టి మేకోవర్. ఆహా, ఏమి రుచి. ఒక చిన్ని ముద్ద నేను వేసుకుంటాను. అద్భుతం, చాలా టేస్టీగా ఉంది. వీళ్ళకి కూడా ఒక్కొక్క ముద్ద ఇద్దాం. అక్కికి ఇస్తున్నాను, తిని. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా స్పైసీగా ఉంది. మన తెలంగాణలో ఎంత స్పైసీ తింటామో యాజ్ ఇట్ ఈజ్, అసలు సాల్ట్ అండ్ కారం సూపర్. ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कॉशन किया. ఇది చిట్టి. మన మికీ ఫ్యాషన్ సుష్మితని అడుగుదాం. ఈ అమ్మాయి దగ్గరుండి పెట్టించింది, ఎట్లుందో చెప్పు. కారంగా ఉందా? చాలా చాలా స్పైసీగా ఉంది, టేస్ట్ ఉంది, మా తెలంగాణకు సరిపోయేటట్టు ఉంది అది. సో అలాగే ముగ్గురికి తినబెడితే బాగోదు, నేను 4th మెంబరు. సో ఒక 5th మెంబర్ వచ్చేసి మాకు వీడియో తీస్తున్న కెమెరామ్యాన్ అబ్బాయి ప్రోక్లిక్స్, అతనికి కూడా ఒక ముద్ద పెడదాం పాపం. అప్పటి నుంచి బాధపడుతున్నాడు నాకెందుకు పెట్టట్లేదు అని చెప్పేసి. తను ఇంగ్లీష్లో చెప్పారు స్పైసీగా అని, స్టైల్గా. అబ్బాయి బాగా స్టైల్ కొడతాడు కావాలని. సో ఈ పచ్చడిలాగా మేమందరం ఎప్పుడు మంచిగా హ్యాపీగా ఇలా కలిసి ఉండాలని కోరుకుంటున్నాము.
మళ్ళీ ఇంకా ఏదన్నా అల్లం పచ్చడి అలాంటివి ఇంకా ఉప్పావ అలాంటివి ఏమైనా పెడితే ఇంకా నేను మీకు నెక్స్ట్ వేరే పచ్చళ్ళు కూడా చూపిస్తాను. ఈ పచ్చడి చూసి శ్రీముఖి ఏమంటుందో నేను ఈగర్లీ వెయిటింగ్. నచ్చితే ఈ రెసిపీ ఒకసారి చూసి మంచిగా పెట్టుకోండి. బాగుంది, స్పైసీగా తెలంగాణ ఆవకాయ, స్పైసీ ఆవకాయ పచ్చడి. కామెంట్స్ రూపంలో కొంచెం కామెంట్స్ ఇవ్వండి. నా గెటప్ ఎలా ఉంది, నా పచ్చడి ఎలా ఉంది, అండ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ అందరికీ జనాలకి అందాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒక్కసారి లతా సిరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి ఒక్కసారి చెప్పేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లతా సిరీస్ ఛానల్.